మన ముకుందాలో మరియు పూర్వీలో రిపబ్లిక్ సేల్ ఆఫర్. వీఏపై ఫ్లాట్ 10% డిస్కౌంట్. వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది. నల్లరాయి అంటే చాలా గట్టిగా గ్రనైట్ అంటారే, అటువంటిది. అంటే చూపుకు అంత శక్తి ఉందా? ఉంది అంటారు. దీనికి సంబంధించి మనకి రామాయణంలో ఒక చిన్న మాట ఉంది. సీతాదేవి అంటుంది హనుమంతుడితో, నాకు ఈ రాక్షస కాంతల్ని చూసి చూసి కళ్ళు నొప్పి పెట్టాయి అంటుంది. కళ్ళు నొప్పి దేనికి పెట్టాయట అంటే వాళ్ళ వికార రూపాలు చూసి. అంటే మంచి దృశ్యాలు చూసినప్పుడు కళ్ళు నొప్పి ఉండవుట. మనం చూడండి, భయంకరమైన శబ్దాలు వింటే చెవులు నొప్పి పెట్టాయండి, కర్ణభేరి పగిలిపోయిందండి అంటామే. అట్లాగే ఆ రాక్షసుల యొక్క వికార రూపాలు చూసి తనకి కళ్ళు నొప్పి పెట్టాయి, చూడలేకుండా ఉన్నానంది. అంటే చూపులకి మంచి దృశ్యాలు చెడ్డ దృశ్యాలు ఉన్నట్టే ఆ చూపులు వెళ్ళి పడినటువంటివి కూడా అలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్పారు. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేసి చెప్పింది ఏమిటంటే, తీక్ష్ణంగా దేని వంకనన్నా కన్నార్పకుండా, అంటే రెప్ప పడకుండా తీక్ష్ణంగా గనక చూసినట్టయితే దానిలో కొంత మార్పు వస్తుంది అన్నది ప్రయోగాత్మకంగా నిరూపించి చెప్పడం జరిగింది. అది పెద్దల దాకా అక్కర్లేదండి. చిన్నపిల్లల విషయంలో గనక చూసినట్టయితే, చిన్నప్పుడు మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా బడిలో చదువుకునేప్పుడు 3-4 తరగతులు చదివేటప్పుడు, ఇదిగో నీకు తలనొప్పి రెప్పిస్తాను చూడు అని చెప్పి చూపుడు వేలుతో నా వేలే చూడు అని చెప్పి వాళ్ళ ఈ ముక్కు పైన ఇక్కడ భృకుటి మధ్య అంటే ఆజ్ఞాచక్రం దగ్గర వేలిలా తిప్పుతూ ఉంటే ఈ కళ్ళతో వాళ్ళ వేలు చూడడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం తలనొప్పి లాంటిది రాని వస్తుంది. అంటే చూపుకి ఎటువంటి శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. చూపుతో దేన్నైనా చెయ్యొచ్చు. అంతెందుకండి, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే కన్నెత్తి అమ్మ కన్నెత్తి చూసింది అంటే భయపడిపోరు? అంటే చూపుకి భయం పెట్టే శక్తి ఉందా? ఇది కావాలని చేసినటువంటిది అయితే అప్రయత్నంగా జరిగేవి కొన్ని ఉంటాయి. ఏమిటంటే మనసులో అసూయ, ఈర్ష్య మొదలైనటువంటి భావాలుండి ఆ భావాలతో ఒక వస్తువు వంక చూసినప్పుడు ఈ భావాల ప్రభావం వల్ల వాటిలో కొంత కళ తగ్గటం కానీ ఏదైనా ఇబ్బంది కలగటం కానీ జరుగుతుంది. దీని ప్రభావం తరచుగా ఎటువంటి వాళ్ళ మీద పడుతుంది అంటే, సున్నితంగా ఉండేటటువంటి వారు, నాజూకుగా ఉండేటటువంటి వారు, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇటువంటి వాళ్ళ మీద ఈ దృష్టి యొక్క దోషం ఏదైతే ఉందో, దృష్టి యొక్క దోషం అని చెప్పడానికి దోషపూరితమైనటువంటి దృష్టి ఏదైతే ఉందో అది వాళ్ళ మీద పడడం వల్ల ఆ దోషం అక్కడ కలుగుతూ ఉంటుంది. మనం గమనించినట్టయితే చిన్నపిల్లల్ని 10 మంది ఉన్న చోటికి తీసుకుని వెడితే ఎంత బాగుందో అని చెప్పి, అందరూ బాగున్నాడో అని చెప్పి అందరూ తీసుకుని 4 చేతులు మారుస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వైద్యుడి దగ్గరికి ఎవ్వరూ తీసుకెళ్ళరండి. ఎంత చదువుకున్న వాళ్ళన్నా ఆఖరికి ఆ పిల్ల తల్లిదండ్రులు వైద్యులయ్యుంటే కూడా అటువంటి సందర్భంలో పిల్లల్ని ఎక్కడికన్నా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, లేకపోయినట్టయితే ఒక మందు బిళ్ళ వేయడం కానీ చేయరు. ఏం చేస్తారంటే ఇంత ఉప్పు తీసుకుని దిష్టి తీసి పడేస్తారు. ఉప్పుతో దిష్టి తీసి పడేయడం ఎంత శాస్త్రీయమో అన్న సంగతి పక్క నుంచి తర్వాత తెలుసుకుందాం. ముందర ఫలితం మాత్రం వెంటనే కలగడం అన్నది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఇది కాదని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరండి. దిష్టి తీశాక కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటే అప్పుడు వైద్యుడి దగ్గరికి తీసుకుని వెడితే వాళ్ళకి ఏ అజీర్ణం చేసిందో, ఏ చీమ కుట్టిందో, దోమ కుట్టిందో అన్న తర్వాత తెలుస్తుంది. కానీ ఇవేమీ లేని సందర్భంలో దిష్టి తీస్తే ఊరుకుంటున్నారు. ఇంకా ఎక్కువగా అనిపించినట్టయితే ఉప్పుతో కాకపోతే ఇంకా ఏవో చాలా పదార్థాలతో తీస్తారనుకోండి, మిరపకాయలతో తీసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇంకా తర్వాత విషయాలు. కానీ ప్రధానంగా ఉప్పుతో తీయడం ఉన్నది ఇది అనుభవంలో ఉంది. కొన్ని శాస్త్రం నిరూపించినా నిరూపించకపోయినా అనుభవ సిద్ధంగా ఉంటాయి. దాన్ని శాస్త్రంలో నిరూపించేదాకా ఎదురు చూద్దాం, లేదంటే కాదందాం. కానీ ఈ మధ్యకాలంలో అది బాగా నిరూపితమైనటువంటి ఒకానొక శాఖ బయలుదేరింది. దాన్ని ప్రాణిక్ హీలింగ్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం.
ఇది జపాన్ దేశంలో ప్రారంభమైంది. మాస్టర్ చోకాక్సుయి అనేటటువంటి ఆయన ప్రారంభించాడు. పేరు మాత్రం ప్రాణిక్. ఇది ప్రాణ సంబంధమైనది అనే సంస్కృతంలో నుంచే నేను ఈ పదం తీసుకున్నానని చెప్పాడు. వాళ్ళు చేసేది కూడా ఏమిటి అంటే ప్రాణశక్తి చుట్టూతా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో భావనలు, అవన్నీ కూడా ఎలా ఉంటాయి? భావనలన్నీ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉంటాయి. మన చుట్టూతా కూడా ఉంటాయండి. వాటిని మనం తేజస్సు, ఆరా మొదలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. వాటిలో ఉన్నటువంటి ప్రతికూల అంశాలని ఉప్పుతో తీసేసేటటువంటి పద్ధతి ఉంది. ఎందుకంటే మానవ శరీరంలో అత్యధిక శాతం 190% ఉన్నది నీరే. ఆ నీరు కూడా అధికంగా ఉన్నటువంటిది ఉప్పుతో కూడా, సోడియం క్లోరైడ్తో కూడుకునుంది. అందువల్లే మనం ఏదైనా ఒక పదార్థం మన నాలుకకు రుచి తెలియాలి అంటే ఉప్పు ఉంటే తెలుస్తుంది. పచ్చిమిరపకాయ తినండి, మండుతుంది కానీ రుచి తెలియదు. పచ్చిమిరపకాయ యొక్క కారం తెలియాలి అంటే దాంతో ఉప్పు కలపాలి. ఆఖరికి ఒక తీపి పదార్థం చేసుకునేప్పుడు కూడా దాంట్లో పంచదారతో చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తారు. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆ తీయదనం అన్నది మన నాలుక అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అటువంటి సోడియం క్లోరైడ్ మన శరీరానికి సంబంధించి సమస్తంలోనూ వ్యాప్తి చెంది ఉంది కనుక దాని ద్వారానే దిష్టి తీయడం ఉంది. దాంతోనే ఎందుకు తీస్తారు అంటే ఉప్పుకి ప్రతికూలమైనటువంటి భావనలని గ్రహించగలిగిన శక్తి ఉంది. ఈ కారణంగానే ఎప్పుడూ కూడా ఉప్పు జాడీ మీద మూత తీసి పెట్టద్దు అని పూర్వులు చెప్తూ ఉండేవారు. ఏదో విషం పడుతుంది అని. విషం పడడం కాదు, పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతికూల భావనలు ఏవైతే ఉన్నాయో, తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉప్పు ఆకర్షిస్తుంది. ఆ విధంగా ఉప్పుని ఒక మనిషి చుట్టూతా గనక తిప్పినట్టయితే అతడి యొక్క ఈ జీవ అయస్కాంత అంటే బయోమాగ్నెటిక్ అంటాం, జీవ అయస్కాంత రంగం ఏదైతే ఉందో శరీరం చుట్టూతా వలయం, ఆ వలయంలో ఉన్నటువంటి పనికిరాని ప్రతికూల భావనలన్నింటినీ అది గ్రహిస్తుంది. అది గ్రహిస్తే దాన్ని తీసుకెళ్ళి అవతల వేసేస్తారు. ఆ ఉప్పుని మొక్కల్లో వేయడం కానీ మరెక్కడ వేయడం కానీ చేయరండి. వీలైనంత వరకు నీళ్లల్లో కలిసి ప్రవహించే నీళ్లల్లో వేయడమే జరుగుతుంది. మాకు ప్రవహించే నీళ్ళు ఎక్కడున్నాయండి అంటే వాళ్ళు మంచి మార్గం చెప్పారు, ఫ్లష్ చేయండి. ఇది లేని ఇల్లు ఉండదు కదా, అందులో వేసి ఒకసారి ఫ్లష్ లాగేస్తే వెళ్ళిపోతాయి ఇవి. ఎందుకంటే అది ఉంటే ఆ ఉప్పుతో పాటుగా ప్రతికూల భావనలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇది చిన్నపిల్లలకి దిష్టి తీసి లేదా మనుషులకి దిష్టి తీసేటటువంటి పద్ధతి. ఇది కాక మొత్తం ఇంటికే దిష్టి తగిలింది అని అనుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇది కూడా చైనా, జపాన్ వాళ్ళు చెప్పిందే. మన పూర్వులు చెప్పిన దాన్ని మనం మర్చిపోయాం. వాళ్ళు చెప్పారు గనక మనం దాన్ని పాటిస్తూ ఉన్నాం. ఇంట్లో ఎక్కడైనా సరే ఉప్పు తెచ్చి పెట్టండి ఓపెన్గా. 10 మంది వచ్చి వెళ్ళేటటువంటి చోట ఒక పాత్రలో ఉప్పు అంటే అయోడైజ్డ్ సాల్ట్ కాదండి, ఫ్రీ ఫ్లో సాల్ట్ అని చెప్తామే, అది కాదండి, రాళ్ల ఉప్పు. అంటే సముద్రం నుంచి తయారు చేసి వచ్చినటువంటి ఉప్పు. రాళ్ల ఉప్పు అంటే మళ్ళీ రాక్ సాల్ట్ అనుకుంటారేమో, తప్పు. రాక్ సాల్ట్ సైంధవ లవణం. ఇక్కడ రాళ్ల ఉప్పు అనేటటువంటి క్రిస్టల్ సాల్ట్, సాల్ట్ క్రిస్టల్స్ అని ఉంటాయి కదా, పూర్వం అదే వాడేవాళ్ళు. అది వాడినంతకాలం ఆరోగ్యంగా ఉన్నాం. ఈ అయోడైజ్డ్ ఉప్పు వాడిన తర్వాతే రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఎవరికన్నా కోపం వచ్చినా సత్యం సత్యమే. కనుక ఈ రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో, ఉప్పు కళ్ళు అంటారు చాలామంది. కళ్ళు అంటే రాయి అని అర్థం. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో 10 మంది వచ్చి వెళ్ళేటటువంటి ఇంట్లో ఒక మూల దాన్ని పెట్టండి. వచ్చినటువంటి వాళ్ళ మనస్సులలో ఏవైనా ప్రతికూల భావనలు, అబ్బా వీళ్ళు ఇల్లు ఎంత బాగుందో, ఎలా సంపాదించారు వీళ్ళదంతా, బాగా నాకు కూడా ఇలాంటిది ఉంటే బాగుండు, ఇదే కదా అసూయ అంటే. ఇలాంటి భావనలు ఏమన్నా కనుక వచ్చినట్టయితే దానివల్ల వచ్చేటటువంటి ప్రతికూల తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉప్పు స్వీకరిస్తుందిట. 2 రోజులకో 3 రోజులకో దాన్ని మార్చేస్తూ ఉండొచ్చు. కావాలంటే గమనించండి, ఉప్పుని తెచ్చి కొద్దిగా ఇలా నీళ్లల్లో వేసి వదిలేయండి, మొత్తం కరిగిపోతుంది. అదే ఉప్పులో కొంత భాగం తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టండి. ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళల్లో దుర్భావనలు గనక ఉన్నట్టయితే ఆ ఉప్పుని తెచ్చి నీళ్లల్లో వేస్తే అడుగున కొద్దిగా మడ్డిలాగా తేలుతుంది. ఇది చాలదా? ఇంతకన్నా ప్రమాణం కావాలా? ఇది చెయ్యొచ్చు.
ఇంకా అనేకమైనటువంటివి దృష్టి దోషం మనకి తగలకుండా ఉండడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ నరదృష్టి అంటూ ఉంటారు. అంటే పిల్లలకి తగిలింది కాక ఇల్లంతా చాలామందికి మేము మొన్నటిదాకా బాగున్నామండి, ఈ మధ్య మాకేమిటో అందరూ దిష్టి కొట్టేశారు, మా వ్యాపారంలో నష్టం వచ్చింది, మా ఇంట్లో ఏమీ బాగుండట్లేదు, ఎప్పుడూ ఏవో రోగాలు నొప్పులు, దిష్టి తగిలినట్టు అయిందండి అంటారు. దీనికి ఈ ఉప్పు మార్గంతో పాటుగా మన ప్రవర్తనలో కూడా కొంత మార్పు తెచ్చుకోవాలండి. ఇంత ఉంటే అంత అందరికీ చూపించుకుని గొప్పలు చెప్పుకుని వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటే ఏదో ఆకాశానికి ఎగిరిపోతూ ఉండే పద్ధతిలో ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఏదో ఉందని అందరూ అనుకోవడం జరుగుతుంది. అందువల్ల మొట్టమొదట ప్రవర్తనలో తెచ్చుకోవాల్సినటువంటి ప్రధానాంశం ఏమిటంటే అతి గొప్పలు పోకూడదు, అందరికీ గొప్పలు చెప్పుకోకూడదు, ఎంతైనా ఇంతే కదండి అంటూ వినయంగా గనక ఉండండి. బీదరుపులరిచి మా దగ్గర ఏం లేదని చెప్పమని కాదు, అధికంగా అతిశయానికి పోకుండా ఉంటే చాలు. ఆ తరువాత ఇటువంటివి ఏవైనా ఉన్నట్టయితే ఈ ఉప్పు పెట్టండి. అన్నింటినీ మించి భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి ఇంట్లో ఇటువంటి దోషాలు వీలైనంత వరకు రావండి. మనకి నమ్మకం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే అవి వస్తాయి. కనుక దేవుణ్ణి నమ్మి రోజు ప్రార్థన చేస్తూ ఇల్లు శుచిగా ఉంచుకుని ఉదయం సాయంత్రం దేవుడి దగ్గర దీపం పెట్టేటటువంటి ఇంట్లోకి ఇటువంటివి ఎక్కువ ప్రవేశించవు. ఇంకా మనసులో సందేహం ఉంటే అన్నాం కదా, అటువంటి ఇంట్లోకి వచ్చేస్తాయి. అందుకని ఇటువంటి వాటన్నింటినీ పోగొట్టగలిగినటువంటి హనుమంతుడి చిత్రపటాన్ని ఒకటి ఇంట్లో పెట్టుకోండి. ఎదురుగా ఆయనకి రోజు దండం పెట్టుకోండి. ఎటువంటి దృష్టి దోషాలు ఉండవు. దృష్టి దోషాలే కాదు, ఇతరమైనటువంటి భూత ప్రేత పిశాచాది దోషాలు కూడా ఏమీ రాకుండా మనని చాలా చక్కగా రక్షించగలిగినటువంటి వాడు హనుమంతుడు మాత్రమే. ఆయనకోసారి దండం పెట్టుకోండి చాలు కదా. ఎంత సులభమైనటువంటి మార్గాలు ఉన్నాయండి. కష్టపడి ఏమీ చేయక్కర్లేదండి. దైవాన్ని నమ్మండి, అంతకు మించినటువంటి మార్గం మరొకట్లేదు. పిల్లల విషయం అంటారా, తాత్కాలికంగా వచ్చేటటువంటి ఆ దృష్టికి ఉప్పుతో దృష్టి తీయండి, సమస్య ఉండదు. స్వస్తి.